హాయ్ హలో వెల్కమ్ టు పొలిటికల్ అప్డేట్స్. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. మరో 3 నెలల్లో ఎలక్షన్లు కానున్నాయి. ఈ ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికారమే లక్ష్యంగా పార్టీలన్నీ పావులు కదుపుతున్నాయి. అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ వైనాట్ 175 అంటూ 175 సీట్లు హస్తగతం చేసుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తుంది. అలాగే తెలుగుదేశం జనసేనతో కలిసి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి మనదే విజయం అంటూ చంద్రబాబు నాయుడు గారు ప్రణాళిక రచన చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా మరో వార్త ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. అదే షర్మిల గారిని కాంగ్రెస్లోకి తీసుకోవడం. తీసుకుంటే ఏంటి, ఏం జరగబోతోంది? వైఎస్ రాజశేఖర రెడ్డి అనంతరం వైఎస్ జగన్ గారు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి మరో పార్టీ పెట్టిన విషయం మనకు తెలుసు. పార్టీ పెట్టాడు, ఆ పార్టీ నుండి పోటీ చేశాడు, గెలిచాడు. ఇప్పుడు తనదే అధికారం. అయితే ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కాంగ్రెస్ ఏపీలో లేకుండా పోయింది. కాంగ్రెస్ క్యాడర్ అంతా జగన్ పార్టీలోకి వెళ్ళిపోయింది. సో కాంగ్రెస్ ఖాళీ. ఇప్పుడు మొన్న జరిగిన కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ కాంగ్రెస్ విజయం సాధించడంతో ఇప్పుడు తన చూపంతా ఆంధ్రప్రదేశ్ మీద పడింది. మరి ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ మన క్యాడర్ని ఎలా వెనక్కి తెచ్చుకోవాలి, పార్టీని ఎలా పుంజుకునేలా చేయాలి అని నానా రకాలుగా ఆలోచిస్తూ చివరకు జగన్ సోదరి షర్మిల గారిని అస్త్రంగా ఎన్నుకుంది. వాస్తవానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలప్పుడే షర్మిల గారి పార్టీని విలీనం చేయాలనుకున్న కొంతమంది తెలంగాణ కాంగ్రెస్ వర్గం ఆపేసింది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో తనను చేర్చుకొని తన అన్న మీదికి అస్త్రంగా వదిలేయచ్చు. వైఎస్ఆర్ యొక్క సానుభూతి, వైఎస్ఆర్ అభిమానం కూడా కొంతవరకు మనకు ఉపయోగపడుతుంది. అంతేకాదు జగన్ అసమ్మతి వర్గం కూడా మళ్ళీ కాంగ్రెస్లో చేరడానికి ఆస్కారం ఉంటుంది అని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తోంది. ఆలోచనలకు ప్రతిఫలం ఎన్నో రోజులుగా అనుకుంటున్నదే జరిగింది. రేపు జనవరి 4వ తారీఖు నాడు షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయబోతోంది. ఆ తర్వాత ఒక ఉన్నతమైన పదవి కూడా ఇచ్చి తనకు పార్టీ పగ్గాలన్నీ అప్పచెప్తారని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏదేమైనా కాంగ్రెస్కి ఇది ఒక శుభ పరిణామమే. ఎందుకంటే తన కేడర్ అంతా వైఎస్ జగన్ పార్టీలోకి చేరిపోయింది. ఇప్పుడు తన ప్రత్యర్థి అయిన సోదరి షర్మిల గారిని చేర్చుకుంటే జగన్ అసమ్మతి వర్గం అంతా తప్పకుండా మళ్ళీ కాంగ్రెస్లోకి తిరిగి వస్తుంది. ఎందుకంటే అది మాతృ పార్టీ. తన పార్టీలోకి తను వస్తే ఎవరు కూడా సిగ్గుపడరు, అవహేళన అనుకోరు. కాబట్టి డెఫినెట్గా వస్తారన్న ఒక ఆలోచన కాంగ్రెస్ది. మరి వచ్చే 4వ తారీఖు నాడు పార్టీని విలీనం చేసి ఇచ్చిన పదవి తీసుకొని మరి ఏ విధంగా కాంగ్రెస్ని ముందుకు నడిపిస్తుందో చూద్దాం. రేపు జరగబోయే విలీన కార్యక్రమంలో సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు షర్మిల గారికి కండువా కప్పి పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసుకోబోతున్నారు. ఎలక్షన్లు ఇంకా 3 నెలలు ఉన్నాయి కాబట్టి ఇంకా ఎన్నో పరిణామాలు చోటు చేసుకుంటాయి. అవన్నిటిని ఎప్పటికప్పుడే మీకు అందిస్తూ ఉంటుంది నామాల మీడియా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నామాల మీడియా.